హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆటమ్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఫాల్ కలర్స్ అండ్ సీనిక్ స్పాట్స్ కోసం ఫ్లోరిడా నుండి టెన్నెసీ స్టేట్కి లాంగ్ డ్రైవ్ చేసాం. సౌత్ స్టేట్స్కి యూజువల్గా ఇదే రైట్ టైం కాబట్టి మేబీ ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు అనుకుంటా. గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ టోటల్ అరౌండ్ 5 lakh acres-లో ఉంటుంది అండ్ మేజర్గా 2 స్టేట్స్ని కవర్ చేస్తుంది, నార్త్ క్యారోలినా అండ్ టెన్నెసీ. ఎలెన్ అనే టౌన్ వచ్చేసి జార్జియా స్టేట్లో ఉంది. బవేరియన్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్కి ఫేమస్. లైక్ జర్మన్ ట్రెడిషన్స్ కనిపిస్తాయి, ఫుడ్, మ్యూజిక్, ఫెస్టివ్ విలేజ్ లైఫ్. ఫాల్ సీజన్లో అయితే అక్టోబర్ ఫెస్ట్ సెలబ్రేషన్ అని సెలబ్రేట్ చేస్తారు. జర్మన్ బియర్, పోల్కా మ్యూజిక్, ట్రెడిషనల్ ఫుడ్ అండ్ ప్యారడైజ్ ఉంటాయి. బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ అండ్ చాటాహూచి రివర్కి దగ్గరలో ఉండడం వల్ల ఆటమ్ ఫాలేజ్ లేట్ సెప్టెంబర్ నుండి ఎర్లీ నవంబర్ వరకు ఉంటుంది. లీవ్స్ గోల్డెన్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్తో బాగా సీనిక్గా ఉంటుంది డ్రైవ్ కూడా. కొన్ని అవుట్డోర్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, లైక్ హైకింగ్, ట్యూబింగ్, వాటర్ ఫాల్స్. దగ్గరలో ఆనా రూబీ ఫాల్స్ కూడా ఉంది అండ్ ఆల్సో యూనికాయ్ స్టేట్ పార్క్ ఫర్ క్యాంపింగ్ గ్రౌండ్స్. తర్వాత స్పాట్ వచ్చేసి బ్రాస్టాన్ బాల్డ్ అండ్ ఇది కూడా జార్జియాలోనే ఉంది. మౌంటైన్ ఎలివేషన్ వచ్చేసి 4784 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది. టాలెస్ట్ పీక్ ఇన్ ద స్టేట్ అనమాట. 360-degree పానోరామిక్ వ్యూస్ కనిపిస్తాయి 4 స్టేట్ని కవర్ చేస్తూ, లైక్ జార్జియా, నార్త్ క్యారోలినా, సౌత్ క్యారోలినా అండ్ టెన్నెసీ. వెదర్ కూడా బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ. నేటివ్ చెరోకీ హెరిటేజ్కి ఫేమస్. అంటే మౌంటైన్స్ని డీప్ నేటివ్ అమెరికన్ కల్చరల్ రూట్స్ అండ్ ఏన్షియంట్ లెజెండ్స్ గురించి లోపల చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్పాట్ వచ్చేసి రూబీ ఫాల్స్. ఇది టెన్నెసీ స్టేట్లో ఉంది. లుక్అవుట్ మౌంటైన్కి కింద 1120 feet-లో ఉంటుంది, లైక్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్స్ అండ్ కేవ్స్ లాగా. 1928లో లియో లాంబర్ట్ అనే ఎక్స్ప్లోరర్ యాక్సిడెంటల్గా దీనిని డిస్కవర్ చేశాడంట. తన వైఫ్ పేరు రూబీ మీద ఈ ఫాల్స్కి నేమ్ చేశాడు. లోపల బ్యూటిఫుల్ కేవ్స్ ఉంటాయి న్యాచురల్ రాక్స్ ఫార్మేషన్తో. ఎంటర్ అయ్యాక 145 feet నడిచాక ఫాల్స్ కనిపిస్తాయి LED లైట్ షోస్తో. స్పాట్ గ్యాట్లిన్బర్గ్ అనే సిటీ వచ్చేసి టెన్నెసీ స్టేట్లో ఉంది.
చాలా మంది గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ లైక్ గేట్వే అన్నట్లు చెప్తారు. ఇక్కడ గ్యాట్లిన్బర్గ్ స్కై లిఫ్ట్ పార్క్, యానకిస్తా థీమ్ పార్క్ అండ్ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గిఫ్ట్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ టూరిస్ట్స్ కి. అవి కాకుండా పంప్కిన్ ఫెస్టివల్స్, మౌంటైన్ క్రాఫ్ట్ ఫెయిర్స్ అండ్ కాజీ క్యాబిన్ గెటవేస్ లాంటివి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యానకిస్తా అనేది మౌంటైన్ టాప్ అడ్వెంచర్ పార్క్ లాగా స్టన్నింగ్ వ్యూస్ ఉంటాయి, గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ టాప్ వ్యూ లాగా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యానకిస్తా అంటే ద ప్లేస్ ఆఫ్ హై గ్రౌండ్ అని అర్థం అంట. మౌంటైన్స్ నేటివ్ హెరిటేజ్ అండ్ న్యాచురల్ బ్యూటీకి గుర్తులాగా. ఆటమ్ సీజన్ లో వైబ్రెంట్ ఫాల్ ఫెస్టివల్ జోన్ విత్ గ్లోయింగ్ పంప్కిన్ లైట్స్, కోజీ ఫైర్ పిట్స్, మౌంటైన్ కోస్టర్స్ అండ్ పానోరామిక్ ఫాలేజ్ వ్యూస్ కనిపిస్తాయి. ఎంట్రన్స్ లో చోండోలా రైడ్ కూడా ఉంటుంది, ఓపెన్ ఎయిర్ 4% చైర్ లిఫ్ట్స్ తో. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి క్లింగ్మెన్స్ డోమ్. ఇది 360-degree అబ్జర్వేషన్ టవర్ అండ్ టెన్నెసీ నార్త్ క్యారోలినా స్టేట్స్ బార్డర్లో 6,643 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది. టాలెస్ట్ పీక్ ఇన్ ద గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్ అండ్ ద థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఈస్ట్ ఆఫ్ మిసిసిపి రివర్. ఇక్కడ 15 to 20 degree Fahrenheit కూలర్ దాన్ లోవర్ వ్యాలీస్ ఉంటుంది వెదర్. న్యూఫౌండ్ గ్యాప్ వచ్చేసి సీనిక్ మౌంటైన్ ఓవర్లుక్ లాగా యుఎస్ హైవే 441 దగ్గర గ్యాట్లిన్బర్గ్ టెన్నెసీ అండ్ చెరోకీ నార్త్ క్యారోలినా సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. ఎలివేషన్ వచ్చేసి 5,000 feetలో ఉంటుంది అండ్ ఇది అపలాన్షియల్ ట్రైల్ వచ్చేసి 2,200 mile హైక్ ట్రైల్ అంట, కవరింగ్ 14 states. స్టేట్స్కో సీనిక్ లూప్ వచ్చేసి 11 miles వన్ వే రోడ్. వైల్డ్ లైఫ్ ఎక్కువ కనిపిస్తాయి దగ్గర నుండి, బ్లాక్ బేర్స్, బాబ్ క్యాట్స్, వైట్ టెయిల్ డియర్, టర్కీస్ అండ్ ఎల్క్. ఇదే కాకుండా 19th century క్యాబిన్స్, చర్చెస్ అండ్ మిల్స్ కూడా కనిపిస్తాయి. రోలింగ్ ఫీల్డ్స్, స్ట్రీమ్స్, మౌంటైన్స్ అండ్ వైల్డ్ లైఫే కాకుండా. Thank you for watching. Please like, share and subscribe to our channel.